నమస్తే అందరికీ. మనము యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాం. ఈ వీడియోస్ కొంతమంది క్రోమ్లో అప్లోడ్ చేస్తారు, మరికొంతమంది యూట్యూబ్లో అప్లోడ్ చేస్తారు, మరికొంతమంది లేటెస్ట్గా వచ్చిన ఆప్షను వైటీ స్టూడియోలో అప్లోడ్ చేస్తారు. అసలు యూట్యూబ్ వీడియోస్ ఏ విధంగా అప్లోడ్ చేయాలి, ఎందులో చేయాలి, ఇది ప్రతి ఒక్కరికి కూడా వచ్చే సందేహం. అంటే ఏ బ్రౌజర్లో, అంటే యూట్యూబా, క్రోమా, లేకపోతే వైటీ స్టూడియోనా, ఎన్లా మన వీడియోను అప్లోడ్ చేస్తే ఎక్కువగా వ్యూస్ వస్తాయి. ఇది అందరినీ కూడా బాధించే ఒక బాధాకరమైన అంశం అన్నట్టు. ఈ వీడియో ఓన్లీ నా సబ్స్క్రైబర్స్, వ్యూయర్స్ కోసమే ఈ వీడియో నేను చేస్తున్నా. ఎందుకంటే నా సబ్స్క్రైబర్సు వాళ్ళు నాతో కాంటాక్ట్లో ఉంటారు, వాళ్ళు కామెంట్లలో రాస్తారు, అన్నా నువ్వు యూట్యూబ్లో నీకు ఎంతో అనుభవం ఉన్నది, నువ్వు ఏ విధంగా గెయిన్ అవుతున్నావు, మాకు కూడా కొన్ని సలహాలు ఇవ్వన్నా అని చాలామంది కూడా నన్ను అడగడం జరిగింది. సో నేను అప్పుడప్పుడు కొన్ని వీడియోస్ చేసి పెడుతున్నా, ఓన్లీ యూట్యూబ్ క్రియేటర్స్ కోసమే. వ్యూయర్స్ కోసము నా ఎన్నో వస్తుంటాయి, వ్లాగ్స్ వస్తాయి, మా ఊర్లో జరిగే సంఘటనలు కావచ్చు, టెంపుల్స్ కావచ్చు, లేకపోతే ఏదన్నా ప్రోగ్రాం కావచ్చు, నాకు సంబంధించినవి కావచ్చు, ఏదైనా కూడా కామన్గా పెడతా అంట. కానీ ఓన్లీ యూట్యూబ్ క్రియేటర్స్ కోసము నేను కొంతమంది అడిగిన వాటి మీద, అంశాల మీద నేను వీడియోస్ చేస్తుంటా. ఈరోజు ఈ వీడియో చేయడానికి గల కారణము, నా తోటి కళాకారులు, అంటే క్రియేటర్స్, యూట్యూబ్ క్రియేటర్స్, నూతనంగా వచ్చిన వాళ్ళు లేదా ఆల్రెడీ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళకు అనుమానం వచ్చింది. ఏంటిదంటే యూట్యూబ్ వీడియోస్ మనం ఏ విధంగా ఏ బ్రౌజర్లో ఎట్లా వీటిని అప్లోడ్ చేయాలి, మనకి ఏ విధంగా మనం వ్యూస్ను ఎక్కువగా జనరేట్ చేసుకోవచ్చు, ఏ విధంగా గెయిన్ కావచ్చు వ్యూస్. అంటే నేను చెప్పేది ఒక్కటే ఒక మాట, ఇది పూర్తిగా నా అనుభవంతో మాత్రమే నేను చెప్తున్నా. సో నువ్వు ఒక క్రియేటరు, యూట్యూబ్ క్రియేటరు, నువ్వు ఒక వీడియో తయారు చేసినావు, ఆ వీడియోను నువ్వు క్రోమ్ ద్వారా లేదా మన యూట్యూబ్లో లేదా వైటీ స్టూడియోలో, ఒక నిమిషం, ఎక్కడి నుంచైనా కూడా నువ్వు అప్లోడ్ చేయొచ్చు. నువ్వు ఇళ్ళకెళ్ళి చేసినావా అని యూట్యూబ్ చూడదు. నీకు ఆప్షన్స్ ఇచ్చిందే యూట్యూబ్. నీకు వీలును బట్టి, నీకు ఏ విధంగా వీలుందో ఆ విధంగా అందులో నుండే నువ్వు అప్లోడ్ చేయి నీ వీడియోలను అని చెప్తాను యూట్యూబ్. అంతేగాని నువ్వు వైటీ స్టూడియోలోకి వెళ్ళి చేస్తేనే నేను నీకు ఎక్కువ అందరికీ చూపెడతా, అందరు నీ వీడియోలు ఎక్కువ చూస్తారు, సో నీకు ఎక్కువ వ్యూస్ వస్తాయి అని ఎప్పుడు కూడా చెప్పలే. కొంతమంది అంటారు క్రోమ్ ద్వారా ఎక్కువ ఆప్షన్స్ వస్తాయి, అందులోనే ఆ క్రోమ్ నుండి మనం వీడియోని అప్లోడ్ చేస్తే మనకి ఎక్కువగా వ్యూస్ వస్తాయని కొంతమంది చెప్తున్నారు. ఎవరు? టెక్ సంబంధించిన నిపుణులు. నా అనుభవం ఏంటిదంటే, నువ్వు క్రోమ్లోకి వెళ్ళి చేసినా, యూట్యూబ్లోకి వెళ్ళి చేసినా, లేదా వైటీ స్టూడియోలోకి వెళ్ళి చేసినా కూడా అది సేమ్.
దీని నుండి చేస్తే ఎక్కువ వ్యూస్, దాని నుండి చేస్తే తక్కువ వ్యూస్ అనేది ఉండదు. యూట్యూబ్ ఆప్షన్ ఇచ్చింది, నీకు వీలుని బట్టి నువ్వు క్రోమ్లో చేసుకుంటావో చేసుకో, లేదా యూట్యూబ్లో చేసుకుంటావో చేసుకో, లేకపోతే వైటీ స్టూడియో లేటెస్ట్గా పెట్టింది ఇప్పుడు ఈ మధ్యలో, వైటీ స్టూడియోలో కూడా ఆన్లోకి వెళ్ళి చేసుకో. అది నీ ఇష్టం, అది నీ ఇష్టం అది. అంతేగాని నువ్వు ఇంట్లోకెళ్ళే చెయ్యి అంటే నీకు ఒక్కటే ఆప్షన్ ఇచ్చేది, మరి యూట్యూబ్ ఒక్కటే ఒక ఆప్షన్ ఇచ్చేది, మరి ఎందుకు ఇవ్వలేదు అట్లా? దానికి కారణం అందుకని ఇందులో నువ్వు ఎక్కడి నుంచి చేసినా కూడా, ఏ నుంచి చేసినా కూడా నీకు వ్యూస్ అనేది ఖచ్చితంగా సమానంగా వస్తాయి అన్నట్టు. అంతే తప్ప ఇళ్ళకెళ్ళి చేస్తే ఎక్కువగా, అల్లకెళ్ళి చేస్తే తక్కువగా అంటూ ఉండదు. అర్థమైంది అనుకుంటా నేను ఇంతసేపు చెప్పింది. మళ్ళొకసారి చెప్తా. నేను తెలంగాణ యూట్యూబర్, మందమరి యూట్యూబ్ స్టార్ కాసిపేట స్వామి. నాకు 2 ఛానల్స్ ఉన్నాయి. ఒకటి కాసిపేట స్వామి, రెండోది మందమరి సినిమా. కాసిపేట స్వామి ఛానల్ అది ఫేమస్, అందులో బ్లాగ్స్ వస్తాయి, మందమరికి సంబంధించిన విషయాలు వస్తాయి, నాయి వస్తాయి, ఇవి మాట్లాడేది వస్తాయి, అన్నీ వస్తాయి అన్నట్టు అందులో. మందమరి సినిమా అనే ఛానల్ కొత్తగా క్రియేట్ చేసిన, అది వచ్చేసి ఒక 3 months అవుతుంది. ఓన్లీ షార్ట్ ఫిల్మ్స్ కోసమే నేను దాన్ని క్రియేట్ చేసిన. ఓన్లీ షార్ట్ ఫిల్మ్స్ మాత్రమే అందులో వస్తాయి. చూడండి, చూస్తూనే ఉండండి. కాసిపేట స్వామి యూట్యూబ్ ఛానల్, మందమరి, అదేవిధంగా మందమరి సినిమా, ఈ ఛానల్ కూడా నాదే. సో ఇప్పుడు నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటా. ఏంటిదంటే ఒక క్రియేటర్, ఒక యూట్యూబ్ క్రియేటరు తయారు చేసిన వీడియో ఎక్కడి నుండి అప్లోడ్ చేయాలి అనేదానికి నేను ఇంతసేపు చెప్పిన. నువ్వు క్రోమ్లోకి వెళ్ళి చేసినా, యూట్యూబ్లోకి వెళ్ళి చేసినా, మన వైటీ స్టూడియో అంటే యూట్యూబ్ స్టూడియోలోకి వెళ్ళి చేసినా కూడా నీకు ఒకే రకంగా ఉంటుంది. వ్యూస్ కావచ్చు, ఏవైనా కూడా ఒకే రకంగా ఉంటుంది. అందులో తేడా మాత్రం ఉండదు. యూట్యూబ్ ఇచ్చిన ఆప్షన్స్ నీకు ఎట్లా వీలుంటే అట్లా చేసుకోమన్నది తప్ప, నువ్వు ఇళ్ళకెళ్ళి చేయాలి, అందులోకెళ్ళి చేయాలంటే ఒకటే ఇచ్చేది. మరి యూట్యూబ్ ఒక్కటే ఆప్షన్ ఇచ్చేది, చల్ వేయం చేత అందరు కూడా అందులోకెళ్ళి చేస్తారు, అందరు ఇష్టం ఉన్నట్టు. కానీ నీ వీలుని బట్టి నువ్వు క్రోమ్లో వేసుకో, ఇంట్లో వేసుకో, ఇంట్లోనే చేసుకో బ్రదర్. నీ దాంట్లో దమ్ము ఉండాలి, కానీ మేము దాన్ని పైకి లేపుతాం. అందులో దమ్ము లేదనుకో సపరేట్గా వదిలిపెడతాం అంటుంది యూట్యూబ్. ఇది మన లాంగ్వేజ్లో, నా భాషలో నేను చెప్తున్నా. ఇంకా మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా నన్ను కామెంట్లల్లో కలుసుకోండి, కామెంట్లల్లో రాయండి. ఎలాంటి డౌట్స్ అయినా మంచిదే, నేను చెప్తా. ఎందుకంటే నేను 6 సంవత్సరాలే యూట్యూబ్లో ఉన్నా. నాకు బాగా అనుభవం ఉంది, బాగా అనుభవించిన. ఇంకేదైనా వేరే మన ఫాలోవర్స్ కానీ ఎవరైనా ఏమైనా అనుమానాలు ఉండి అడిగితే వాటి మీదనే నేను ఒక వీడియో తీస్తా. ఓన్లీ యూట్యూబ్ క్రియేటర్స్కి మాత్రమే. వ్యూయర్స్ కోసం ఎన్నో వీడియోస్ బొచ్చడతాయి నాయి, ఇక నాయి లెక్కలేదు, అత్తనే ఉంటాయి. ఇక ఉంటా. కాసిపేట స్వామి యూట్యూబ్ ఛానల్, మందమరి, అదేవిధంగా మందమరి సినిమా, ఈ ఛానల్ కూడా నాదే. మందమరి యూట్యూబ్ స్టార్, ఈ కాసిపేట స్వామి.